దేవరా మూవీ డే 1 ఎంత వచ్చింది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏరియా వైజ్ గా మీకు క్లియర్ గా ఒక డేటా అయితే ఇస్తాను. సో మీరు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. దేవరా మూవీ టీం వచ్చేసి అఫీషియల్ గా 172 crores పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి 172 crores రియల్ గానే వచ్చాయా? చాలా మంది కూడా దానికి ఫేక్ అని చెప్పి అయితే అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, మరి ఇప్పుడు నేను చెప్పే డేటాలో నేను ఎంతవరకు కరెక్ట్ మీకు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా ట్రాక్ అయిన కలెక్షన్స్. అంటే మనకి ఇప్పుడు ట్రాక్ చేస్తారు కదా లొకేషన్స్ లా ఎంత కలెక్షన్స్ వచ్చినాయి, ఎంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పి రియల్ గా ఉంటాయి చూడు, ఆ వెబ్సైట్స్ నుంచి అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో మీకైతే క్లియర్ గా వీడియోలో అయితే అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే నైజాం ఏరియా గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్ గురించి నైజాం ఏరియాలో వచ్చేసి తెలంగాణలో 34 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. 34 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ఫిబ్రవరి తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది దేవర్ అనే చెప్పాలి, 34 crores తో గ్రాస్ అనేది. అలాగే ఆంధ్ర ఏరియా నుండి చూసుకుంటే ఆంధ్రాలో సీడెడ్ అలాగే ఆంధ్ర ఈ రెండు ఏరియాలు కలిపి మనం చూసుకుంటే సీడెడ్ ఏరియా నుంచి దాదాపు 14 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. ఆంధ్ర ఏరియా నుండి చూసుకుంటే 36 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో 14 కోట్ల 36 కోట్లు రెండు కలుపుకుంటే దాదాపు 50 కోట్లు ఆంధ్ర ఏరియా నుంచి అయితే రావడం జరిగింది. సో తెలంగాణ 34 కోట్లు, ఆంధ్ర 50 కోట్లు, మొత్తం మనకి ఇక్కడనే 84 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి 84 కోట్ల గ్రాస్ అనేది దేవర మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంత గ్రాస్ ఎలా కలెక్ట్ చేసింది అంటే బుకింగ్స్ కూడా అంత, అంటే బుక్ మై షోలో చూసుకుంటే 1 million బుక్ మై షో కలికి మూవీకి వచ్చాయి. అండ్ దేవర మూవీకి 1 million బుకింగ్స్ కూడా జరగలేదు, 600 బుకింగ్స్ జరిగాయి. మరి ఇంత గ్రాస్ ఎలా కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే దేవర మూవీకి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రిపోర్ట్ కాని కలెక్షన్స్. అంటే ఇప్పుడు బుక్ మై షోలో నువ్వు టికెట్ బుక్ చేసుకుంటే నీకు చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే దేవర మూవీకి స్పెషల్ గా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని స్పెషల్ షోస్ అయితే వేయడం జరిగింది. దాదాపు 550 షోల స్పెషల్ షోస్ వేశారు. ఒక్కొక్క షో టికెట్ రేట్ వచ్చేసి దాదాపు 1000 రూపాయలు పైగానే ఉంది. 550 షోలు వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ వేయడం జరిగింది. అండ్ వేసిన ప్రతి చోటు కూడా 1 name షోస్ హౌస్ఫుల్ అయితే జరగడం జరిగింది. సో ఇప్పుడు ఆ గ్రాస్ దాదాపు 20 crores వరకు అయితే ఉంటుంది. మనకి ఏపీ అండ్ తెలంగాణ నుంచి 20 crores వరకు ఓన్లీ స్పెషల్ షో నుంచి మనకు వచ్చి ఉంటుంది. బట్ వేరే హీరోలకి ఇప్పుడు ప్రభాస్ గానీ లేకుంటే మహేష్ బాబు గానీ వీళ్ళందరూ ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళకి బెనిఫిట్ షోస్ అనేవి పడవు. బెనిఫిట్ షో ఉండాలంటే అక్కడ ఒక ఫ్యాన్స్ ఉండాలి, ఫ్యాన్ బేస్ అనేది ఉండాలి. ఒక స్పెషల్ గా టికెట్ ని ఎంత రేట్ పెట్టినా కొని వెళ్ళేంత ఫ్యాన్స్ అయితే ఉండాలి. సో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ షోస్ అనేది పడతాయి. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి ఎక్కువగా బెనిఫిట్ షోస్ అనేది పడతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎంత రేట్ అయినా కానీ మూవీ వెళ్ళి చూడడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటారు. సో ఈ విధంగా మనకి బెనిఫిట్ షోస్ నుంచి అలాగే బుకింగ్స్ ద్వారా ఇంత రేంజ్ లో కలెక్షన్స్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు 84 కోట్ల గ్రాస్ అనేది రావడం జరిగింది. అలాగే సౌత్ నుండి చూసుకుంది, సౌత్ లో కర్ణాటక నుండి చూసుకుంటే దాదాపు 12 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అలాగే తమిళనాడు చూసుకుంటే దాదాపు 2.6 crores రావడం జరిగింది, 2,60,00,000 రావడం జరిగింది. అలాగే కేరళ నుండి చూసుకుంటే మనకి దాదాపు 60 లక్షల గ్రాస్ రావడం జరిగింది. ఓన్లీ మన తెలుగు వదిలేసి సౌత్ లో చూసుకుంటే 15 కోట్ల గ్రాస్ అనేది రావడం అయితే జరిగింది ఓన్లీ సౌత్ నుంచి. సో మొత్తంగా సౌత్ మనకి తెలుగు అలాగే మిగతా రాష్ట్రాలు అన్ని కూడా కలుపుకుంటే మొత్తం సౌత్ ఇండియా నుంచి దాదాపు 100 కోట్ల గ్రాస్ అనేది రావడం జరిగింది. ఓన్లీ సౌత్ ఇండియా నుంచి 100 కోట్ల గ్రాస్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి మన దేవర మూవీకి డే 1 7.5 నెట్ అయితే రావడం జరిగింది. అంటే దాదాపు దాని గ్రాస్ వచ్చేసి దాదాపు 12 కోట్ల గ్రాస్ అయితే ఉంది. సో మొత్తం ఇండియా వైడ్ గా మనకు వచ్చిన గ్రాస్ చూసుకుంటే 112 కోట్ల గ్రాస్ అనేది రావడం జరిగింది. సో ఇది ఇండియన్ వైజ్ గా మనకు వచ్చిన 112 కోట్ల గ్రాస్. మరి ఓవర్సీస్ అనేది మనకి దేవర మూవీ ఎంతగా ట్రెండ్ అవుతుంది మనం అందరం స్టార్టింగ్ 20 days నుంచి అయితే చూస్తూనే ఉన్నాము. ఓవర్సీస్ లో అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది మూవీకి. ఓవర్సీస్ లో ఒక్కొక్క టికెట్ రేటు $30 అయితే పెట్టడం జరిగింది. అక్కడ బుకింగ్స్ కూడా విపరీతంగా అయితే జరగడం జరిగింది. సో ఓవర్ గా మనకి ఓవర్సీస్ నుండి చూసుకుంటే ఫస్ట్ అమెరికా చూసుకుందాం. యుఎస్ఏ నుండి చూసుకుంటే అమెరికాలో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రీమియర్స్ వచ్చేసి 2.85 million అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 3 ప్లేస్ లో అయితే ఉంది. టాప్ 1 లో కలిగి అండ్ టాప్ 2 లో RRR మూవీ అయితే ఉంది. సో ప్రీమియర్స్ విషయంలో మూవీకి 2.8 million రావడం జరిగింది. 3 million అయితే వచ్చాయి ప్రీమియర్స్, బట్ పెద్ద గాల్లో అయితే వచ్చాయి. సో అక్కడ ఏం చేశారంటే దాదాపు $150,000 అనేవి క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. అంటే క్యాన్సిల్ అయితే చేసేస్తారు అక్కడ ఉన్న థియేటర్లు, ఎందుకంటే అక్కడ జనాలు బయటకు రావద్దని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్ అట్లా చెప్పింది అనమాట. సో ఆ 150 కూడా యాడ్ అయ్యింటే దాదాపు 3 million అనేవి వచ్చేవి. బట్ అది ఒక్కటి మనకి యాడ్ కాలేదు. బట్ 2.8 million ప్రీమియర్స్ అయితే రావడం జరిగింది. డే 1 వచ్చేసి 900K డే 1 అయితే రావడం జరిగింది. సో 2.8 ప్రీమియర్స్ అలాగే డే 1 వచ్చేసి 900K, అంటే 1 million కి 100K తగ్గింది. యుఎస్ నుండి చూసుకుంటే దాదాపు మనకి 3.7 million అయితే రావడం జరిగింది. 3.7 million. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా 3.7 million అంటే మన ఇండియన్ క్లాస్ లో కన్వర్ట్ చేసుకుంటే మూవీకి
32 కోట్లు అయితే రావడం జరిగింది. ఓన్లీ అమెరికా నుంచి 32 కోట్లు అనేది మనకి రావడం జరిగింది ఓవర్సీస్ అనేది. ఇక మనకి యూకే చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ యూకే లో చూసుకుంటే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా అంత గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేదు యూకే నుంచి, అంత కలెక్ట్ చేసింది. అలాగే ఆస్ట్రేలియా చూసుకుంటే డే 1 $500 అయితే కొట్టడం జరిగింది. అంత ముందు రిలీజ్ అయిన కలికి సలార్ 2 బ్రేక్ చేసి మరి టాప్ 3 లో అయితే ఉంది. టాప్ 1 లో వచ్చేసి ట్రిబులర్, అలాగే టాప్ 2 లో వచ్చేసి కలికి, టాప్ 3 లో వచ్చేసి దేవర్ అయితే ఉంది. దాదాపు 500K బుకింగ్స్ $500K అయితే రావడం జరిగింది ఆస్ట్రేలియా నుంచి, అలాగే యూకే నుంచి, అలాగే దుబాయ్ గల్ఫ్ ఏరియా నుంచి కూడా అక్కడ కూడా బాగా అయితే రావడం జరిగింది. $180K అయితే రావడం అయితే జరిగింది గల్ఫ్ ఏరియా నుంచి, దుబాయ్ ఏరియా నుంచి. అలాగే మలేషియా, సింగపూర్ మిగతా అన్ని కంట్రీస్ నుండి చూసుకుంటే దాదాపు 30 crores అనేది ఓవర్సీస్ నుంచి రావడం జరిగింది. ఈ అమెరికా అలాగే ఈ మిగతా కంట్రీస్ అన్ని మొత్తంగా ఓవర్సీస్ నుండి చూసుకుంటే దాదాపు 62 కోట్లు ఓవర్సీస్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇండియా నుంచి చూసుకుంటే 112 కోట్లు, అలాగే ఓవర్సీస్ నుంచి చూసుకుంటే 62 కోట్లు. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అయినాయి 174 crores అయితే రావడం జరిగింది. అఫీషియల్ గా టీం వాళ్ళు ఎంత రిలీజ్ చేశారు 172 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు అఫీషియల్ గా బ్రేకప్ అయితే ఇదే. సో కొన్ని వెబ్సైట్స్ వచ్చేసి అయితే మూవీకి 156 అలాగే 158 crores అయితే రావడం జరిగింది అని చెప్పారు. సో వాళ్ళు 20 crores అనేది అంటే ఒక 10 crores అనేది తక్కువ చేసి అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కానీ టీం ఇచ్చిన దగ్గరికి ఏదైనా ఇప్పుడు చూడు ఫస్ట్ ఒక వెబ్సైట్ ఉంది, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ ఏంది 180 crores అని వేయడం జరిగింది. ఒక 10 years నుంచి నడుపుతున్న ఒక వెబ్సైట్ 158 కోట్లు అయితే రావడం జరిగింది అని చెప్పింది. సో అక్కడ మనకి 10 crores అనేది అయితే తగ్గిందని చెప్పాలి. సో ఇప్పుడు వాళ్ళు 10 crores ఎందుకు తగ్గించారంటే ఇక్కడ అన్రిపోర్ట్ అని చెప్పే లొకేషన్స్ గల్ఫ్ ఏరియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక ఈ ఏరియాస్ అన్ని కలెక్షన్స్ మనకి దాదాపు 30 కోట్ల వరకు అయితే ఉంది. అమెరికా 30 crores, ఇక 62 crores అనేది మనకి ఓవర్సీస్ నుంచే రావడం జరిగింది. ఇది మొత్తంగా 172 crores అనేది టీం వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ కలెక్షన్స్ కి డేస్ గా అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా ఫేక్ కానీ ఇవి కానీ అంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి, క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇంకోసారి క్లియర్ గా చెప్తాను, దేవరం మూవీకి ఇండియా నుంచి 112 కోట్లు అయితే రావడం జరిగింది గ్రాస్, ఓవర్సీస్ నుంచి దాదాపు 62 కోట్లు అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఓవర్సీస్ నుంచి 62 కోట్లు అని నేను అంటున్నా, బట్ 10 crores తగ్గించి 52 కోట్లు అని చెప్పి అంటున్నారు. సో ఆ విధంగా మనకి 172 కోట్లు అయితే రావడం జరిగింది. సో మీకు క్లియర్ గా ఉంది అనుకుంటాను ఈ వీడియో చూసిన తర్వాత. సో